యెస్. హాయ్ స్టూడెంట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో ఫైనల్ టాపిక్ అండి నేచర్ ఆఫ్ ది రూట్స్. అంటే మీరు అంటారు కదా! డిస్క్రిమినెంట్ ఆఫ్ ఈక్వేషన్స్. యెస్. యాక్చువల్‌గా ఈడు ఫైండ్ చేయమంటాడు. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ యాక్చువల్లీ డిస్క్రిమినెంట్ నేచర్ ఆఫ్ ది రూట్స్ అని అడుగుతాడు. అంటే ఏంటి? మనం b² - 4ac అనేది ఫైండ్ ఔట్ చేయాలి. యాక్చువల్‌గా దీంట్లో 3 టైప్స్ ఉన్నదండి. అంటే ఆన్సర్ అనేది 3 టైప్స్‌లో వస్తది. అది ఎలా అంటే ఫస్ట్ ఆన్సర్ అనేది 0 కంటే ఎక్కువ ఉందనుకో దాన్ని డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్ అని అంటామండి. ఆన్సర్ అనేది 0 అని ఉందనుకో, ఆన్సర్ అనేది వచ్చే ఆన్సర్ 0 ఉందనుకో, దాన్ని ఈక్వల్ రూట్స్ అని అంటాం. ఆన్సర్ అనేది 0 కంటే తక్కువ అంటే మైనస్‌లో వచ్చిందనుకో ఆన్సరు, నో రియల్ రూట్స్ అని పేరు పెడతాం. మనం పేరు పెట్టాలనమాట వచ్చిన ఆన్సర్‌కి. దానికే డిస్క్రిమినెంట్ ద ఈక్వేషన్ అని అడుగుతాడు. యెస్. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైరెక్ట్ సమ్స్‌కి వెళ్ళిపోవడం మనం. మనకు సోది ఏం పెట్టుకోం. స్టోరీ ఏం చెప్పుకోం. జస్ట్ మనకు కావాల్సింది ఆ ప్రాసెస్ అనేది మనకు తెలియాలి. ఆ మెథడ్ ఏంటి అనేది. ఓకేనా? యెస్. సేమ్. ఫైండ్ నేచర్ ఆఫ్ ది రూట్స్ అని సపోజ్ 2x² - 5x + 3 = 0 అని అడుగుతాడు. ఫస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేది ఏంటి? మనకి ఫార్ములా తెలుసు. మెయిన్ మ్యాథ్స్‌లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూస్‌కి ఏంటి ఫార్ములా? b² - 4ac మనం ఫైండ్ ఔట్ చేయాలి. యెస్. ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు b వాల్యూ తెలియాలి, a వాల్యూ తెలియాలి, c వాల్యూ తెలియాలి. అలా తెలియాలంటే ఇది ఈక్వేషన్ ఎలా ఉంది? యెస్. ax² + bx + cతో కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఏబీసీ వాల్యూస్‌ని తీసుకురావాలి ఫస్ట్ మనం. యెస్. ఇక్కడ దీంట్లో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత అంటే x² యొక్క కోఎఫిషియంట్ అండి ఏ అంటే. యెస్. ఏ అంటే ఎంత ఇక్కడ 2. బి వాల్యూ ఎంత? x యొక్క కోఎఫిషియంట్ ఎంత? -5. నెక్స్ట్ సి వాల్యూ ఎంత? కాన్స్టెంట్ +3 అంతే. యెస్. మనకి ఏబీసీ వాల్యూస్ తెలిసిపోయినాయి. మనకేంటి డిస్క్రిమినెంట్ b² - 4ac ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్. యెస్. ఆ ఏబీసీ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. అవునా కదా? యెస్. చెక్ చేద్దాం ఏ వస్తదో. యెస్. b² అంటే b అంటే ఎంత? -5. -5 హోల్ స్క్వేర్ -4 ఇంకేముంది? ఏ అంటే ఎంతండి ఇక్కడ? 2 ఇంటూ సి అంటే ఎంత ఇక్కడ? 3 అంతే. యెస్. -5 హోల్ స్క్వేర్ అంటే 5² 25. మైనస్ స్క్వేర్ అంటే స్క్వేర్‌లో ప్లస్ అయిపోద్ది. అంటే మైనస్ ఇంటూ మైనస్ అని అర్థం. యెస్. సో, 5² వాల్యూ ఎంత? 25 మైనస్ 4 2 జార్ 8, 8 3 జార్ 24. యెస్. 25 నుంచి 24 తీస్తే ఎంతండి ఆన్సరు? 1. యెస్. మనకు ఆన్సర్ ఎలా ఉంది? 0 కంటే ఎక్కువ ఉంది. అంటే 1 గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? మనకు ఆన్సర్ వచ్చింది b² - 4ac గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో, దీనికి ఏం పేరు పెడతాం మనం? ద రూట్స్ ఆర్ ద ఈక్వేషన్ ఈజ్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంతే. రియల్ అండ్ డిస్టింక్ట్ అంతే. ఈజీ. చాలా ఈజీ. సబ్స్టిట్యూషన్ మెథడ్. మ్యాథ్స్ అంటే మీకు సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయండి ఫస్ట్ సెమ్ 1లో మొత్తం అంతా. యెస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? x² - 5x + 6 చూద్దాం దీనికి 0. చెక్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. దీని ఫస్ట్‌ది ax² + bx + cతో కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. యెస్. ఏ ఎంత వాల్యూ ఇక్కడ ఏం లేకపోతే 1 అని అర్థం కోఎఫిషియంట్. సో, x² కోఎఫిషియంట్ కదా! ఏ అనేది 1. నెక్స్ట్ x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? -5. నెక్స్ట్ సి కాన్స్టెంట్ ఎంత? 6. యెస్. చెక్ చేద్దాం. సేమ్ ఒకటే కదా! ఏంటి? b² - 4ac యెస్. b² అంటే ఎంతండి? -5 హోల్ స్క్వేర్ -4 ఏ అంటే ఎంత? 1. సి అంటే ఎంత? 6. యెస్. సేమ్ 5² వాల్యూ ఎంతండి? 25 -4 1 జార్ 4 4 6 జార్ 24. యెస్. సేమ్ ఎంత వచ్చింది? 25 నుంచి 24 తీస్తే ఎంత? 1. సో, 1 గ్రేటర్ దాన్ 0. సేమ్ 0 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది ఏమవుద్ది? ఈక్వేషన్ అనేది రియల్ అండ్ డిస్టెన్స్. యెస్. ఇంకో సమ్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? x²
ప్లస్ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. ఫస్ట్ స్టెప్ సేమ్ ప్రాసెస్ దేంతో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకోవాలి. ఎస్. సో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ఏ ఎంత ఇక్కడ 1, బి ఎంత 2, ఎక్స్ కోఎఫిషియంట్, సి ఎంత సేమ్ ప్రాసెస్ ఒకటే కదా -5. ఎస్ సేమ్ ఆన్సర్ ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత? 2 స్క్వేర్, బి అంటే 2 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే ఎంత 1 ఇంటూ సి అంటే ఎంత -5. ఎస్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 4 మైనస్ ఇంటూ మైనస్, ఫస్ట్ మైనస్లో సైన్లు చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 0 20. సో 24 వచ్చింది. మళ్ళీ ప్లస్లోనే వచ్చింది ఆన్సర్. సో సేమ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెంట్, సేమ్ అంతే. ఎస్ ఇంకో సమ్ చెక్ చేద్దాం. 4th సమ్. ఇప్పుడు ఏం తీసుకుందామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. ఏం వస్తుందో చెక్ చేద్దాం. సేమ్ ఒకటే సేమ్ ప్రాసెస్. దీన్ని దేంతో కంపేర్ చేస్తాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకుందాం. ఎస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏ అంటే ఎంత అండి? ఏం లేకపోతే 1 అని చెప్పాను. ఏ అంటే ఎంత 1, బి అంటే ఎంత ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ కూడా ఏం లేదు, సో మైనస్ ఉంది, సో -1. సి అంటే ఎంత? ఇక్కడ కాన్స్టెంట్ 5. ఎస్ సేమ్ ప్రాసెస్ ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac. సేమ్ బి అంటే ఎంత? ఇక్కడ -1 దీంట్లో సబ్స్టిట్యూటింగ్ చేయాలి. -1 హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే ఎంత? ఇక్కడ 1, సి అంటే ఎంత 5. ఎస్ 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 మైనస్ 4 1 4 4 5 20. ఎస్ ఇక్కడ 1లోంచి 20 తీస్తే ఎంత? -19. ఎస్ ఈ మైనస్ అనేది 0 కంటే తక్కువ. ఇది వచ్చిన ఆన్సర్ 0 కంటే తక్కువ కాబట్టి <0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac <0 అంటే మన సొల్యూషన్స్ ఏంటండి? నో సొల్యూషన్స్ అంటే నో రియల్ రూట్స్ అని రాస్తాం. నో రియల్ రూట్స్. ఒకవేళ మనకు ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చిందనుకో, దానికి ఏంటి? రియల్ రూట్స్ అంటే ఈక్వల్ రూట్స్. ఆన్సర్ అనేది 0 వస్తే అవుద్ది, ఈక్వల్ రూట్స్ అవుతాయి. ఓకేనా? ఎస్ మీకు ఒక కొన్ని యాక్చువల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీడు ఎలా అడుగుతాడంటే వాడే ద రూట్స్ ఆర్ అంటే ద సొల్యూషన్స్ ఆర్ ఈక్వల్ అని అంటాడు. ఈక్వల్ ఇచ్చి అంటే కేలో ఇస్తాడు. ఎలా అంటే సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తాడు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అక్కడ ఆల్రెడీ సొల్యూషన్ ఇస్తాడు. అంటే ఏంటి? ఏమి ఇస్తాడు? బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంతే మనం. అర్థమవుతుందా? అంటే ఏంటి? అటు సొల్యూషన్ ఇస్తాడు, బట్ ఇందులో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ బి అంటే 5k హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే 6 అంటే 5k స్క్వేర్ మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 5k స్క్వేర్ 24 అవతల వెళ్తే 24 ప్లస్ 24 అవుతుంది. అంటే కే స్క్వేర్ వాల్యూ ఎంత? 24/5. కే అంటే ఎంత? ఇక్కడ √24/5 అంతే. ఇలా చేయాలన్నమాట. అంటే ఇది సమ్ ఇలా అడుగుతాడని కాదు, జస్ట్ ఓవర్వ్యూ కోసం జస్ట్ ఎలా ఉంటుంది అని ఉండడానికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? జస్ట్ 2 సమ్స్ ఉంటాయి అంతే టెక్స్ట్ బుక్లో. ఆ 2 సమ్స్లోంచి ఒక సమ్ 4 మార్క్స్ కంపల్సరీగా పడుతుంది. ఇలా మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం లెసన్స్ అన్ని యూనిట్స్ అన్ని కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను షార్ట్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ప్రతి సమ్ ఒక్కొక్క సమ్ ఉంటుంది షార్ట్ వీడియోస్లో. అందరూ అయితే మొత్తం ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. అక్కడైతే మీకు అన్నీ అది కవర్ అవుద్ది, ఇక్కడైతే మీకు టాపిక్ కవర్ అవుద్ది. అప్పుడు మీకు మ్యాథ్స్ అనేది ఇంక ఈజీగా అయిపోద్ది. ఓకేనా? ఎస్ ఇక్కడతోటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎస్ సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? సో అనేది నెక్స్ట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే
లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? యెస్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్‌లో మెసేజ్ చేయండి. ఇలా నాకు ఇది అర్థం కావట్లేదంటే నేను మీకెలా అర్థమయ్యేలా చెప్పాలో నేను ఆలోచిస్తాను. ఓకేనా? యెస్. ఓకే. థాంక్ యూ.